వాక్యాన్ని విందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, యేసుక్రీస్తు వారు సృష్టిని చేసే విషయంలో దేవుడితో కలిసి ఆయన కూడా సృష్టిని చేశాడా, లేదా మనుషులను కూడా చేశాడా లేదా అనేది మనం ఆలోచిద్దాం. అయితే యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఎప్పటి నుంచి ఉన్నారు అంటే, చాలామంది ఏం చెప్తారు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండే ఏమంటారు అంటే, దేవుడు సంకల్పించాడు, యేసుక్రీస్తు వారు సృష్టిని చేశాడు. ఈ ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఏం చేశాడంట? దేవుడు సంకల్పించాడంట, యేసుక్రీస్తు వారు సృష్టిని చేసిన సృష్టికర్త అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళ ఆలోచనలు పక్కన పెడితే అసలు బైబిల్ ఏమని చెబుతుంది? యేసుక్రీస్తు ఈ సృష్టిని చేసిన, ఈ భౌతిక సంబంధమైన సృష్టిని చేసిన సృష్టికర్త. మనుషులను చేసే విషయంలో యేసుక్రీస్తు వారి ప్రమేయం ఏమన్నా ఉందా అని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సృష్టిని చేశాడు. కావాలంటే ఆదికాండం 1వ అధ్యాయంలోనే వాళ్ళు తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మలు ఉన్నారు అని చాలామంది చూపిస్తున్న ఆ వచనాలను మనం ఈరోజు ఆలోచిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలన దృష్టితో ఆలోచించండి. దేవుడు మన స్వరూపమందు, బహువచనం, నా స్వరూపమందు అన్నాడా, మన స్వరూపమందు అన్నాడు? మన స్వరూపమందు అన్నాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎప్పటి నుంచి ఉన్నారు? ఆదికాండంలోనే ఉన్నారు. దేవుడు మన స్వరూపమందు, మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. అర్థమైందా? నరులను చేద్దామన్నాడా, నరుణ్ణి చేద్దామన్నాడా?